కాను వాళ్ళమ్మ దొరికిందమ్మా. నాన్న, కానుని వాళ్ళమ్మని వాళ్ళింటికి తీసుకెళ్లిపోయారు. బామ్మా, నువ్విది విన్నావా? నువ్వింకేం మాట్లాడుకో. అవును, మీరెందుకు తీసుకొచ్చారు? అడవిలో దూడను ఎందుకు వదిలేశారు? ఇలాంటి ప్రశ్నలేవి అయ్యగారిని నువ్వు అడగలేదు కదా? లేదు బామ్మా. నిజం చెప్పు, ఆయనతో గొడవ పెట్టుకున్నావా? ఆయన కోపం వస్తే నీకు కూడా ఏదన్నా కఠిన శిక్ష వేస్తాడు. అమ్మా, సక్కు చాలా చిన్నపిల్ల. ఇంత పసిపిల్ల మీద ఎవరైనా కోపడతారా? అయ్యగారి విషయంలో తలదోర్చకు. ఆయనది ఒక్కరి బుద్ధి నీచాతి నీచుడు. ఆయన గారికి చిన్న పెద్ద తేడాలుండవు. పరమ కిరాతకుడు. ఆయన మనసు నిండా దురాలోచనలే. ఎప్పుడేం చేస్తాడో ఆ దేవుడు కూడా తెలీదు. వాడు నాగుపాము లాంటి వాడు. వాడికి ఒంటి నిండా విషం. మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మహాదేవ్ అంతు చూడ్డానికి. గుర్తులేదా నీకు? మహాదేవ్ నా ఇంటికొచ్చి నన్ను బెదిరించి వెళ్ళాడు. వాడినేం చేయకుండా వదిలేసావేంటి? అప్పుడేం చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకే చూస్తూ ఉండిపోయాను. సరే, అయితే ఇప్పుడు ఆలోచించు. వాడికి కఠిన శిక్ష విధించాలి. ఏయ్ మహాదేవా, ఏం చేస్తున్నావు? రారా బయటికి. రేయ్, వచ్చావా? అయ్యగారు, 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 దయచూపండి. నా ఆవుని దూడని నాకు ఇచ్చేయండి అయ్యగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యగారు. అయ్యగారు, నన్ను కనికరించండి. నా ఆవుని దూడని నాకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి. అయ్యగారు, దయ చూపించండి అయ్యా. మీ కాళ్ళు మొక్కుతాను. పరిగెత్తండి, పరిగెత్తండి, అందరూ పారిపోండి. పులి 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 పులి. ఏంట్రా మహాదేవా, లేరా పైకి లే. పెద్ద పుల్ని ఎక్కడ దాచిపెట్టావురా? లేదయ్యా. దాచలేదా? మా అయ్యగారు చూడు ఎంత కంగారు పడిపోతున్నారు. నిజం చెప్పరా? పుల్ని ఎక్కడ దాచావురా? దాము దాము, ఇదిగో చూడు, వాడి పత్రాలు తాకట్టు పెట్టాడు కదా, అవి ఇచ్చే తిరిగి ఇచ్చేరా. త్వరగా తిరిగి ఇచ్చే. మరి అప్పు తీరిపోయినట్టే. నీ అప్పు తీరిపోయిందిరా. మా అయ్యగారు చెప్పారు నీ అప్పు తీరిపోయింది. దాము, ఇట్రారా. త్వరగా రారా దాము, ఇక్కడ పులి ఉంది. పరిగెత్తండి. అరే, అక్కడేమీ లేదండి. బిందు, ఇక్కడికి తీసుకొచ్చివ్వు. నేను ఉయ్యాల్లో కూర్చొని తింటాను. నువ్వు బయట కూర్చొని తినడం నాన్న చూసారంటే తిడతారు కదక్క. నానెప్పుడు వంటింట్లో పీట మీద కూర్చొని తినమంటారు. అమ్మ ఉయ్యాల్లోనే కదా కూర్చొని తింటుంది. నువ్వు నాకు నేర్పించకు. వెళ్ళి తీసుకురా. తెస్తాను. హే, ఎక్కడికి వెళ్తున్నావే? కాను వాళ్ళమ్మ ఈరోజు ఒకటయ్యారు. అయ్యగారు వేరు చేశారు కదా. ఈ శుభవార్త తాతయ్యకి చెప్దామని వెళ్తున్నాను. తాతగారు నిద్రపోతున్నారు. ఆయన్ని నిద్ర లేపకూడదని అమ్మ చాలా గట్టిగా చెప్పింది. నువ్వు వెళ్ళి లేపావంటే మమ్మల్ని తిడుతుంది. ఇందో అక్క. బిందు, నాకు తినిపించావా? లేదు, నాకు చేత కాదు. సక్కుని తినిపించమని అడుగు. తనకి అన్ని పనులు వచ్చు. ఏంటి తినిపించాలా? ఏం తినిపించాలి? ఎందుకు? నాకు రోజు అమ్మే తినిపిస్తుంది. తన ఇంట్లో లేదు, అందుకే నిన్ను తినిపించమంటున్నాను. సకు, నాకు తినిపించవా? అలాగే. ఇప్పుడు తినిపించు. సక్కుకి చేత కాదు. చేతనవను. సక్కు, తినిపించగలవు కదా. నీకొచ్చు, తినిపించు.
చూసావా, నేను చెప్పాను కదా సక్కు వల్ల కాదని. ఈ లోకంలో సక్కు చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. అలా అని తాతయ్య అంటారు. తన వల్ల కాదక్కా. పైనెక్కడో స్వర్గలోకంలో ఉన్న రంగుడు తను పెట్టే నైవేద్యం తింటున్నాడు. సక్కు దగ్గరుండి ఆయనకి తినిపిస్తుంది. నాకు తినిపించలేదా? చాలే ఊరుకో. నేను నీతో అస్సలు మాట్లాడను. నువ్వే తిను, నేను నీకు తినిపించను. నిజంగా మీరు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. నేను పాండురంగడికి వెన్న తినిపించలేదు. తీసుకో, వెళ్ళొస్తాను. సక్కు రండి రండి. వచ్చారు. ఇదిగో ముస్తాబావండి, శివప్ప ఇంటికి వెళ్ళాలి. శివప్ప ఇంటికా? నేను వెళ్ళను. అది ఏమండి, వాళ్ళు కట్టిగా పేదవాళ్ళు కదా, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళవా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చెప్పండి. వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించాలి. శివప్పని ఆయన భార్యని మన ఇంటికి రమ్మని పిలవాలి. శివప్పని ఇంటికి ఆహ్వానించాలా? అయ్యయ్యో, పెద్ద పథకమే వేశారు మా అయ్యగారు. ఏం జరుగుతుందో. సరేనండి, అది పూజ కోసం ఆహ్వానించమంటున్నారా? ఈ ఇంటి పెద్దగా మీరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారండి. నన్ను నమ్మి మీరు చాలా పెద్ద పని అప్పగించారు. ఇది మీ నిర్ణయం. మన ఇంటి పరువు నిలబడాలంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి. మరి వెళ్ళి రమ్మంటారా? అలాగే, తప్పకుండా వెళ్ళిరా. వాళ్ళందరితో మర్యాదగా మాట్లాడు. అలాగేనండి. ఏ పూజని అడిగితే ఏం చెప్పను? నేను రమ్మన్నానని చెప్పు. ఈ మాట సరిపోదా? ఆవిడకు అంత తెలివి ఎక్కడుంది? ఇలా చెప్పు, సఖు మూలంగా నేనొక పుణ్యకార్యం చేశానని, అందుకే ఇవాళ వాళ్ళిద్దరినీ మన ఇంటికి ఆహ్వానిస్తున్నానని. వెళ్ళిరా. ఊరికే ఇకిలించకు, క్షేమంగా వెళ్ళి